2వ అధ్యాయము 49. యేసు అంటున్నాడు, మీరేలా నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీకు తెలీదా అని వారితో చెప్పాడు. ఏమని చెప్పాడు వాళ్ళతోటి? మీరేలా నన్ను వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీకు తెలీదా? ఏ పనులంట? చెప్పాలి, ఏ పనులంట? నా తండ్రి పనులు. అక్కడ నా తండ్రి పనులు అన్న అక్కడ పుట్నోట్లో కింద మూల భాషలో మాట్లాడకూడదు. చదవండి. నేను నా తండ్రి మందిరములో పని చేయాలి. నేను నా తండ్రి మందిరంలో పని చేయవలనని మీరు ఎరగరా? కింద మూల భాషలో ఆ మాట్లాడకూడదు. ఎవరు అంటున్నారు ఈ మాట? చెప్పండి. 12 సంవత్సరాల పిల్లోడు. ఎన్ని సంవత్సరాల పిల్లోడు? అప్పుడు వయసు ఎంత? 12 సంవత్సరాల వయసు కలిగిన ఈ బాలుడు అంటున్న మాట ఏంటంటే, మీరు నన్ను ఎందుకు ఎదుగుతున్నారు? ఇప్పుడు మన పిల్లల్ని ఎదుగుతా ఉంటారు, వెతుకుతా ఉంటారు. ఏడుంటారు మన పిల్లలు? ఏడుంటారు చెప్పండి. మన ఇల్లు వదిలిపెట్టి బయటకు వెళ్ళారు అనుకో ఆడుకోవడానికి. 12 సంవత్సరాల పిల్లవాడు బయటికి ఆడుకుంటాడా? ఆడుకుంటాడు. వాడు ఏం చేస్తున్నాడు? బయటకు వెళ్ళి ఏం ఆటలు ఉంటాడు. సరే, ఎంతసేపటికి వాడు రాలేదనుకో, వెతుక్కుంటే వెళ్తావా లేవా? చెప్పండి. వెళ్తారా లేదా? ఎలా ఎక్కడున్నారా అమ్మాయి? మా పిల్లోడు ఏమైనా గమనించాడా? మా అమ్మాయి ఎక్కడ కనబడిందా అని అందరూ అడుగుతావా లేదా? అడుగుతారు. వెతికి అందరూ పలానా చోట ఉన్నాడు, ఆ బడి దగ్గర ఉన్నాడు, అక్కడ ఉన్నాడు, ఆ బజార్లో ఉన్నాడు, ఈ లైట్ దగ్గర ఉన్నాడు, ఆ షాప్ దగ్గర ఉన్నాడని చెప్పి నేను వాళ్ళు వీళ్ళు చెప్తే వాడిని వెతుక్కుంటూ వెళతావు. ఏరా ఎంతసేపు అయితే నువ్వు వెళ్ళే? ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు నువ్వు? ఇల్లు గుర్తు రాలేదంటావు నీకు అని అంటారా? అని 2 తీర్థారా తీరా విగ్రహం పెట్టి తీర్థారా తీరా ఆడి శివుడు కాల్చుకుంటూ అమ్మాని ఎడుతూ ఉంటాడు. ఎక్కడ హల్లెలూయా. చూడండి, గమనించండి. ఈ 12 సంవత్సరాల పిల్లోడంట ఎక్కడున్నాడు చెప్పండి? ఆటలు ఆడుకోవట్లా, ఎక్కడ పోయి వెళ్ళి సరదాలు చేసి షికారులు చేయట్లా. ఈ 12 సంవత్సరాలు ఈ పిల్లోడు ఎక్కడున్నాడు చెప్పండి? మందిరములో తండ్రి పరిచర్య చేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం పనులు చేస్తున్నాడండి? తండ్రి పనులు చేస్తున్నాడంట. మందిరములో దేవుని పనులు చేస్తున్నాడు. గతంలో ఎప్పుడో ఒకసారి ఒక ఆదివారం నేను ఒక ప్రసంగం చేశాను. కోరాహు కుమారుడు మందిరములో ఉన్నారు కనుక వారు చావలేదు అని చెప్పారు. ఎవరికైనా గుర్తుందా? ఉందండి? ఎక్కడున్నారంటే కోరాహు కుమారులు ఎక్కడున్నారు చెప్పండి? మందిరములో ఉన్నారు కనుక వారు ఏమవ్వలేదు, చావు. మరి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? కోరాహు, అభిరాము, దాతాను వీళ్ళున్నారే. వీళ్ళందరూ మందిరానికి దూరంగా బయట ఉన్నారు. బయట నుండి పాస్టర్ గారి మీద గొడవ పెట్టుకున్నారు, సంఘం మీద గొడవ పెట్టుకున్నారు. ఒక్క దెబ్బకి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు చెప్పండి? నెర్రి విడిచిందంట, భూకంపం వచ్చిందంట. అదే మొట్టమొదటి బైబిల్లో మొట్టమొదటి భూకంపం వచ్చిందంట. ఆ భూమి కింద పడి వాళ్ళందరూ ఏమైపోయారు? కన్న కొడుకులు ఇద్దరు ఎక్కడ ఉన్నారు? మందిరంలో ఉన్నారు. మందిరంలో ఉన్న వాళ్ళేమో చావలేదు, బయట ఉన్న వాళ్ళేమో చనిపోయారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి, ఈ బాలుడు ఎక్కడ ఉన్నాడంట చెప్పండి? ఎక్కడ ఉన్నాడంట? మందిరంలో ఉండి ఏం చేస్తున్నాడు? పరిచర్య, పనులు చేస్తున్నాడు.
పనులు చేస్తున్నారు. చూడండి, ఒక మాట బైబిల్లో నుంచి మీకు చూపిస్తారు. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వాక్యం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితార స్వరమండలము తంబూర సన్నాయిలను వాయిస్తూ ద్రాక్షారసము త్రాగుచు విందులు వినోదాలు చేసుకుంటా ఉన్నారు గాని యెహోవా పనిని చేయలేదు. విందులు వినోదాలు ద్రాక్షారసాలు సితారాలు వాయిద్యాలు పెట్టుకుని వాళ్ళు ఆ పనుల మీద ఉన్నారంట గాని దేవుని పని చేయట్లేదంట. ఏ పని చేయట్లేదంట? దేవుని పని చేయట్లేదు. వారు ఎవరు వారు వేరే ఒక గుంపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా విందులు వినోదాలు చేసుకుంటా ఉన్నారంట కానీ దేవుని పరిచయం చేయడానికి, దేవుని పనులు చేయడానికి రావట్లేదంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాస్త అరే మొక్కుంది సుక్కుందలా రారా అని చెప్పిన కబురు వచ్చిందనుకో, ఎక్కడికెళ్తాడు మనోడు? చెప్పాలా? ఎక్కడికెళ్తాడు? ముక్క దగ్గరికి వెళ్తారా లేదా? చుక్క దగ్గరికి వెళ్తాడా లేదా? ఇక్కడ మరి ఇక్కడ పరిచయం ఉందా, దేవుడి పని ఉందిరా అంటే మీరు చూసుకోండి అని వెళ్ళిపోతా ఉంటాడు కొంతమంది. అంటే ఎక్కువ శాతం అంటే దేవుడిని ఎరగని వారికి, దేవుని జ్ఞానం లేని వారికి మనసంతా అటే లాగుతారు. ఎటు లాగుతుంది? అటే లాగుతారు. కానీ దేవుని పని నిలబడి ఎవరైతే పరిచర్య చేస్తారో వారి జీవితాన్ని నా దేవుడు వర్ధిల్లేటట్టుగా చేస్తారన్న. ఆమె చెప్పండి గట్టిగా. ఇంకో మాట చెప్పనా, ఈ బాలుడు పరిచర్య చేసిన ఈ బాలుడు ఎంత గొప్పడైపోయాడు తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చి పరలోక రాజ్యానికి వారసుడై ప్రపంచమే నోటి మీద వేరేసుకునే పరిస్థితి ఆ బాలుడు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అబ్బాయి ఎంత గొప్పడు అయిపోయావరా నువ్వు! అసలు నీ మాటలు, నీ పనులు, నీ జ్ఞానము, నీ తెలివితేటలు అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు అని చెప్పానంటే ఆయన అంటాడు, నేను నా తండ్రి పనులు చేశాను కనుక నా తండ్రి నాకు అవన్నిటినీ ఇచ్చాడు, నాకు ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కనుక ఎవరైతే దేవుని మందిరంలో మన తండ్రి పనులు చేస్తారో నమ్మకంగా వారికి కావాల్సిన అన్నిటిని దేవుడు సిద్ధపరిచి దాచి వారి కోసం ఉంచుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సహోదరుడు ఉన్నాడు, నాకు తెలిసిన సహోదరుడు. బాగా చదువుకుంటూ ఉండగా ఎగ్జామ్స్ టైం వచ్చింది. ఈ సహోదరుడు ఏం చేశాడంటే ఎగ్జామ్స్ టైం దగ్గర పడిన తర్వాత కూడా సరిగ్గా చదువుకోకుండా మాస్టర్ గారు అంటే ఏం చేశాడు, రోజు చెప్పాలి ఏం చేస్తున్నాడు, కూటానికి వెళ్తున్నాడు. మైకులు పెట్టుకుంటా, లైట్లు కట్టుకుంటా. మాస్టర్ గారు ఈయన పెద్ద ఆయన, ఈయన ఎప్పుడు పడి అవన్నీ తీసుకుని ఎక్కడ కూటాలు అయితే అక్కడ పెట్టి దేవుని కార్యాలు జరిగించి విషయంలో ఒక మంచి పాత్ర, మంచి పరిచయం చేసి వస్తున్నాడు. మళ్ళీ ఆ కూటం అయిపోయిన తర్వాత అవన్నీ సర్దుకొని ఏ అర్ధరాత్రికో వాళ్ళ మందిరానికి వచ్చేస్తున్నారు. అలాగా ప్రతిరోజు అలా జరుగుతూ ఉన్న తర్వాత ఎగ్జామ్స్ టైం దగ్గరికి మాస్టర్ గారి దగ్గరికి ఉదయాన్నే వచ్చి మోకరించాడు. ఏం చేశాడు చెప్పండి? మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఏం చేశాడు? మాస్టర్ గారి దగ్గరికి వచ్చి మోకరించాడు. మాస్టర్ గారితో అన్నాడు, అయ్యా
నేను ఈ కూటాల మీద పరిచర్య చేస్తా, పరిచర్య మీద పడిపోయి సరిగ్గా చదవలేదయ్యా, నేను ఇప్పుడు వెళ్ళి పరీక్షలు ఏం రాయాలో నాకు అర్థం కావట్లేదయ్యా, ప్రార్థన చెయ్యయ్యా నేను నవ్వుతా అన్నాడంట. అప్పుడు ఈ దైవజనుడు అన్నట నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసి, నువ్వు వెళ్ళి పరీక్ష హాల్లో కూర్చో, పరిశుద్ధాత్మ దేవుడి నీకు సహాయం చేస్తాడు అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. సరే, దైవజనుడు చెప్పిన మాటని పట్టుకొని ఈ హాల్ టికెట్ తీసుకొని వెళ్ళి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోయాడు. హాల్లో కూర్చున్నాడు, బెంచ్ మీద కూర్చున్నాడు. పేపర్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ తీసుకొని, పెన్ను తీసుకొని అలా కళ్ళు మూసుకొని మనస్సులో 2 మాటలు ప్రార్థన చేసి, పరిశుద్ధ దేవుడా, నువ్వు నాకు సహాయం చేయవాలి, పరీక్ష ఎలా రాయాలి నాకు తెలియట్లేదయ్యా అని చెప్పానని మనసులో ప్రార్థన చేసుకొని అలా కళ్ళు తెరిచి రాయడం ప్రారంభించాడు. ఆయన ఆ ఎగ్జామ్ పేపర్ మీద అసలు ఎలా రాశాడో తాను అర్థం కాకుండా రాసేసాడు. అన్ని ఫీల్డ్ అన్ని కూడా ఎగ్జామ్స్ అన్ని మొత్తం అయిపోయింది, రాసేసాడు. రిజల్ట్స్ వచ్చేసింది. ఇక రేపు ఉదయకాలం రిజల్ట్స్ అనగా ఈ రాత్రి ఆ పిల్లడు మళ్ళా పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. వచ్చాయా, పొద్దున్నే రిజల్ట్స్ విడుదల చేస్తారు, 9-10 గంటలకల్లా ప్రార్థన చేయ్యా ఈ రాత్రి వచ్చింది. ఆ దైవజనుడు మళ్ళా ఏం చేశాడు, తల మీద చేయబెట్టి ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. తమ్ముడు ఏం భయపడదు, కలవపడదు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, వెళ్ళు అన్నాడు. సరే వెళ్ళి రేపు ఉదయం అయిపోయింది, 9 అయిపోయింది, 10 అయిపోయింది. రిజల్ట్స్ విడుదల చేశాడు. విడుదల చేస్తే మొట్టమొదటి పేరు చెప్పండి, మొట్టమొదటి ఫస్ట్ క్లాస్, అసలు ఆ జిల్లాలోనే నెంబర్ 1 క్లాస్, ఫస్ట్ క్లాస్ లో ఈ కుర్రోడు పాస్ అయిపోయాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. విచిత్రం, అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏంట్రా, మనమేమో ట్యూషన్లకి వెళ్ళాం, వాటికి వెళ్ళాం, వీటికి వెళ్ళాం, వీడేమో సరిగ్గా ట్యూషన్కి రాలేదు, సరిగ్గా చదవలేదు, ఏ ప్రార్థన అంటే ఆ పాస్టర్ గారు అప్పుడు తిరుగుతూ ఉన్నాడు. ఇది ఎలా పాస్ అయ్యాడు? ఫస్ట్ క్లాస్ లో, స్టేట్ ఫస్ట్, ఎలా పాస్ అయ్యాడు? అందరికి పరిచయం అయిపోయింది. ఈ కార్యం చేసింది ఎవరు చెప్పండి, ఎవరు చేశారంట? పరిశుద్ధాత్మ దేవుడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనము మన పిల్లలము దేవుని పనులు మనం చేస్తే ఆయన మన పనులు ఆయన మనకు చేస్తాడు. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి వేళ సమయంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆ ఒక్క మాట చదవండి, నేను ముగించేస్తాను. అక్కడ లూకాసు వార్త 48వ వచనం, 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిల ఆశ్చర్యపడ్డారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఏమమ్మా, ఎవరు ఆ పిల్లోడు యొక్క 12 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడని చెప్పారే, ఆ పిల్లోడు యొక్క తల్లిదండ్రులు ఏమయ్యారంట? ఆ పిల్లోడు చూసి ఏమయ్యారు వాళ్ళు? ఆశ్చర్యపడ్డారు. ఎందుకు చెప్పండి, ఎందుకు ఆశ్చర్యపోయారు? ఏమా, ఆహా, నా బిడ్డ దేవుని మందిరం ఎంత పరిచయం చేస్తున్నాడు,
వా, ఆయన పరిచయం చేస్తుంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూసి, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూశారంట. ఆ మాటలు అక్కడ రాయబడ్డాయి. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చూసి, అసలు ఎవరు ఈ పిల్లోడు, ఎంత తెలివితేటలు, ఎంత జ్ఞానము, ఎంత మేధస్సు ఎక్కడొచ్చింది పిల్లోడికి, ఈ వయసులోని ఇంత పరిచయం చేస్తున్నాడు అని చెప్పి అందరూ చెప్పుకుంటుంటే, అలా పిల్లోడు తల్లిదండ్రులు ఏం చేశారని చెప్పని చూసి ఆశ్చర్యపోయారు. మరి మనమైతే ఏం చేస్తాం? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? రే పొద్దాకు నువ్వేనా చేసేది, పొద్దాకు నువ్వేనా చేసేది, ఆడి చేయరా, పొద్దాకు ఎన్నిసార్లు చేస్తా, ఎన్నిసార్లు అని అడుగుతా, ఎన్నిసార్లు అని మందిరాన్ని తుడుతా, ఎన్నిసార్లు అని సాపలేస్తా, ఎన్నిసార్లు అట్లు తోముతా, ఎన్నిసార్లు అని బాక్సులు మాట్లాడము, రాయిగో అని మెల్లిగా వినిపించుకొని పక్కకి పదా అంటారు ఇంటికి. చూడండి, దేవుని పనిని చేసేవాడిని మనం చెడగొడితే, వాడి కానీ పక్క నుంచి ఆ పనిలో పక్కకు తీస్తే ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఏం కోల్పోతారు చెప్పండి? దేవుని ఆశీర్వాదమును కోల్పోతారు. దేవుని ప్రణాళిక ఆ బిడ్డ మీద ఉండాల్సిన దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక ఆ బిడ్డ మీద నుంచి తొలగిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మన బిడ్డలకు మనం ఏం నేర్పించాలి? ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా ఏం నేర్పించాలి? దేవుని పరిచయం, దేవుని పరిచయం చేయి, మందిరాన్ని ఊడు, మందిరాన్ని తుడు, చాపలేస్తా ఉండు, దైవ సేవకులకు పరిచయం చేస్తా ఉండు, దేవుని పనులు చేస్తా ఉండు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని చెప్పాలే గాని వాళ్ళకి మనం ఏం చేయకూడదు, వాళ్ళని చేసే వాళ్ళని చెడగొట్టి పక్కకు తీసే వాళ్ళగా మనము ఉండకూడదు. ఇంకా చేయించేవారిగా ఉన్నారు. ఒక మాట చెప్పాలంటే, ఈ రోజున నేను ఇక్కడ నిలబడ్డాను అంటే, నా వరకు నేను ఇక్కడ నిలబడ్డానంటే, నేను దేవుని మందిరంలో కానీ దేవుని సేవకుల దగ్గర కానీ ఎంత పరిచర్య చేశానో మీకు తెలియదు. మీకు తెలియదు నేను ఎంత పరిచర్య చేశాను. 1996 సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాను. ఎక్కడి నుంచి చెప్పండి? ఎక్కడి నుంచి? 1996 సంవత్సరం ఆగస్టు నెల 1వ తారీఖున యాజల నుండి, ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాను. ఆ వెళ్ళటం మళ్ళా 2001 సంవత్సరానికి నేను మళ్ళా కంప్లీట్ గా వచ్చాను. ఎన్ని సంవత్సరాలు మొత్తం చెప్పండి? ఎన్ని సంవత్సరాలు లెక్క పెట్టండి. 96 నుంచి ఎన్ని? 5 4 మొత్తం 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పరిచర్య చేశారు. వివాహం అయిన తర్వాత కూడా పరిచర్య చేశారు. ఎంత పరిచర్య చేశారంటే మామూలుగా పరిచర్య చేశారు. అప్పుడు కూలి పనులు చేసేవాడు కాబట్టి పని అంటే పెద్ద లెక్క ఉండేది కదా నాకు. అప్పుడు ఏసన్న గారి దగ్గరికి వెళ్ళా. మొట్టమొదటిగా 96 ఆగస్టు 1వ తారీఖు ఏసన్న గారి దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. ఒక 3 సంవత్సరాలు రామగూడలో ఉన్నాను. ఎంత పరిచర్య చేశామంటే అంత పరిచర్య చేశాను. 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లో ప్రతి దైవ సేవకుడు భుజం మీద చేయి వేసి నన్ను ఆశీర్వదించారు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నన్ను ఆశీర్వదించాడు. ప్రతి దైవ సేవకుడు చివరికి ఏసన్న గారు, మొట్టమొదటి ఏసన్న గారు ఆయన నా భుజం మీద చేయి వేసి ఆశీర్వదించాడు.
ఇలాగ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పరిచర్య చేసేవాడు, బాత్రూములు కడిగేవాడు. కొన్నిసార్లు ఆ మురుగు కాలం ఉంటే రామగుండంలో ఆ మురుగు కాలంలో దిగి అంత పారతో ఎత్తిపోసేవాడు. బొగ్గులు ఆ ట్రైన్లో ఉన్న బొగ్గుని తీసి కిందేసి గోతాలు వేసుకున్నప్పుడు నేను బలంగా ఉండేవాడిని కాబట్టి ఎత్తుకొచ్చి అక్కడ పోస్తూ ఉండేవాడు, చెట్లు నరుగుతూ ఉండేవాడు. తర్వాత ఆ శనివారం ఆదివారం వచ్చిందంటే మందిరం అంతా ఊడ్చి సాపలు వేసేవాడు. అప్పుడు పెద్ద పరిచయాలు లేరు అప్పుడు ఆ టైంలో. మళ్ళీ మందిరం ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా చాపలన్నీ తీసి ఒక పక్కన పడేసి మళ్ళీ ఊడ్ చేసేవాడు. దైవజనులకి ఇస్త్రీ చేసేవాడిని, వాళ్ళ బట్టలు ఉండేవాడిని. ఎన్నో 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 పరిచర్యలు చేశారు. ఈ రోజున ఇక్కడ నిలబడితే డిగ్రీలు చదివినవాడు కూడా నా దెబ్బకి సరిపోదు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. డిగ్రీ చదివినవాడు కూడా నాతో పాటు బైబిల్ చదవలేదు. అవునా కదా? నన్ను చూసి చాలా మంది అనుకుంటారు, ఓ పెద్ద చదువుకున్నాడు అయ్యారు అని అనుకుంటారు. చాలా మంది బయట ఊరికి వెళ్ళినప్పుడు అడిగేవాడు, అడిగారు ఏం చదివారు, ఎంతవరకు చదివారు మీరు, బీఈడీ చేశారా, డిగ్రీ ఏమైనా చేశారా, ఇంజనీరింగ్ ఏమైనా చేశారా అంటే నేను చెప్పాను 4-5 నా చదువు ఎంత 4-5. ఆ రోజుల్లో నేను ఇంకా సేవకుడు కాకముందు ఎవరికి బైబిల్ చదవనిచ్చేవాడిని కదా, అంత స్పీడ్గా చదివేవాడు బైబిల్. అందరికంటే ముందు తీసి అందరికంటే ఫస్ట్ చదువుతూ ఉండేవాడు. అలాగా దేవుని పనులు చేసుకుంటూ వచ్చాను కాబట్టి దేవుని భక్తులు ఆశీర్వాదం నా మీద ఉన్నది, దేవుని అభిషేకం నా మీద వచ్చింది. ఈ రోజున గొప్ప సేవకుడిగా దేవుడు ఆయన సముఖంలో నిలబెట్టుకుని వాడుకుంటూ ఉన్నాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కనుక పరిచర్య పనులు, దేవుని పనులు చేసేవారిగా ఉండాలి. ఏ పనులు చేసేవారిగా ఉండాలి చెప్పండి? దేవుని పని మనం ఎంతగా చేస్తామో అంతగా దీవించబడతారు, అంతగా వర్ధిల్లుతారు, అంత జ్ఞానం వస్తుంది మీకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన పని ఏం చేయాలంట చెప్పాలి, ఏం చేయాలంట? ఆ దేవుడి పని మధ్యలో ఆపేసి వెళ్ళిపోకూడదు. ఆయన పనిని ఏం చేయాలి? తుదముట్టించాలి. తుదముట్టించడం అంటే ఏంటి చెప్పండి? కంప్లీట్ గా చివరి వరకు కంప్లీట్ గా చేసి ముగించి వెళ్ళాలి. ఇక్కడ ఆ మాట రాయబడింది, యేసు ప్రభువుతో చెప్పాడు, ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. నేను అన్నం తినకపోయి నాకు ఇబ్బంది లేదండి, కానీ ఆయన పని మాత్రం కడముట్టించాలి. చివరి వరకు ఆ పని అయిపోవాలి. ఆ పని అయిపోయినాక నేను తినకపోయి నాకు ఇబ్బంది లేదయ్యా అని యేసు ప్రభు అని చెప్పాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఈ పనులు, ఈ సభల విషయాల్లో మనం ఎలాగ నమ్మకంగా ఆయన పనిని మనం తుదముట్టిస్తే మన పనులన్నీ దేవుడు ఆశీర్వాదకరంగా ముగిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. మనకి దేవుడు అప్పగించిన పని, ఆ పనిని మనం కడముట్టించాలి, తుదముట్టించాలి. యేసు ప్రభు మాట చెప్పాడు, పనివాడు జీతమునకు, చెప్పండి పనివాడు జీతమునకు పాత్రుడు. ఇప్పుడు మనం పని చేస్తాం, దేవుడు పని చేస్తాం, దేవుడు మనకు జీతం ఇస్తాడా ఇవ్వడా? ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. అలాగా ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం.